ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల లెక్క తీస్తే 2024లో మన దేశం 105వ స్థానంలో ఉందంటే సిగ్గుతోని తలదించుకోవాలి అధ్యక్ష ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులం అందరం. ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చచ్చిపోతా ఉన్నారు ఈ దేశంలో, ఓన్లీ ఆకలితోటి. ఇది నేను చెప్తుంది కాదు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి మాట. అధ్యక్ష ప్రతిరోజు 4500 మంది చిన్న పిల్లలు ఆకలి మరియు పోషకాహార లోపాలతో చచ్చిపోతా ఉన్నారు అధ్యక్ష, మన దేశంలో చనిపోతున్నారు. ఇది జాతీయ ఆరోగ్య సర్వే చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈ దేశంలో నివేదికలు? ఈ దేశంలో జరిగినటువంటి మా సోదరిమణి కవిత గారు కాక కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మండల్ కమిషన్ దగ్గర ఎన్నెన్ని ప్రయత్నాలు జరిగినాయని చెప్పింది. నేను ఆటి జోలికి పోదలుచుకోలే. ఈ నివేదికలు ఏం చెప్తున్నాయో నేను ఒక్కసారి ఏకరు పెట్టదలుచుకున్నా. ప్రపంచంలో 821 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడితే అందులో 195.9% 9 మిలియన్లు ఓన్లీ మన దేశంలోనే ఉన్నారు అధ్యక్ష. 2018 ఆహార మరియు వ్యవసాయ నివేదిక చెప్తున్నటువంటి లెక్క ఇది. దేశంలో 14.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఇది ప్రపంచం మొత్తం కంటే మరియు ఆసియా సగటు కంటే ఎక్కువ. మనం పేద వర్గాలను అభివృద్ధి చెందిస్తున్న తీరు ఒక్కసారి చూడాలి అధ్యక్ష. 116 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 ప్రకారం మన దేశం 94 నుండి 101 స్థానానికి దిగజారిపోయింది అధ్యక్ష. దేశ సంపదతోటి తగ్గించాల్సిన ఇవి అధ్యక్ష. ఈ అంతరాలు తగ్గించాలి, ఈ ఆకలి చావులు ఆపాల. ఇవి ఆపితే ఏ ప్రజల నుంచి కూడా రిజర్వేషన్లు అనేటువంటి కోరికలు పుట్టవు, ఏ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్లు రావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంశాలన్నీ. మరి బడా పారిశ్రామికవేత్తలు 3.5 లక్షల కోట్లు మాఫీ చేయడం అంటే దేనికి సంకేతం? పేదోని కడుపు మార్చి ఈ దేశంలో తిండి గతి లేక 25 లక్షల మంది ప్రతి ఏడాది చచ్చిపోతూ ఉంటే 3.5 లక్షల కోట్లు వాళ్ళ అప్పులు మాఫీ చేస్తూ 16 లక్షల కోట్లు అంటారు, ఇప్పుడే చెప్తా ఉన్నారు. 16 లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉంటే ఈ దేశంలో సంపద ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? ఎవరిని పైకి తీసుకురావడానికి, ఎవరిని కాపాడడానికి పనిచేస్తూ ఉంది అధ్యక్ష? రాజ్యాంగ పీఠికలోని ఆర్థిక సమానత్వానికి ఏమైనా అర్థంగా అనిపిస్తూ ఉందా అధ్యక్ష ఇప్పుడు పరిపాలన? క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.